హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. చికెన్ బిర్యానీని కుక్కర్లో ఎలా చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్తో చూపిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 100% పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ చికెన్ బిర్యానీ కాంబినేషన్కి రైతా అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ చేయడం కోసం ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామండి. ఇక్కడ నేను 800 గ్రామ్స్ చికెన్ తీసుకుని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు మనము చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, బిర్యానీ మసాలా, సాల్ట్, టర్మరిక్, గ్రీన్ చిల్లీ, coriander leaves, ginger garlic paste, half cup curd, హాఫ్ లెమన్ తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న దానిని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ కోసం నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీన్ని బాగా ఒక 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసి పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఇలా సోక్ చేయడం వల్ల మనకి రైస్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ కుక్కర్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మసాలా కోసం నేను పట్టా, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 కప్ ఆనియన్ తీసి యాడ్ చేసుకొని బాగా వేయించుకుందాము. ఈ ఆనియన్ అనేది మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ని ఒక 3 to 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేద్దాము. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ వేసి దీన్ని 1 విజిల్ వరకు పెట్టుకుందాము. 1 విజిల్ వచ్చిన తర్వాత చూడండి, ఇది ఆల్మోస్ట్ 80% వరకు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ తీసి దీన్ని యాడ్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను యాక్చువల్గా 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొరియాండర్ వేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఉప్పు, కారం ఏదైనా సరిపోలేదు అంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కుక్కర్ వేసి క్లోజ్ చేసుకుందామండి. 1 విజిల్ పెట్టి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. బాగా మంచి పర్ఫెక్ట్గా వచ్చింది అండి. రైస్ కానీ చికెన్ పీసెస్ కానీ బాగా కావాల్సినంతగానే మంచిగా బాయిల్ అయింది. ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నౌ రెడీ టు సర్వ్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తప్పకుండా తింటారండి. దీనిని మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.